హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాజ్. సో ఈ వీడియోలో నేను ఈరోజు ఎందుకు ట్రేడ్ చేయలేదనేది చెప్తాను. బేసిక్గా నేను ఫ్యూ డేస్ నుంచి ట్రేడ్ చేయట్లేదు బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ, వైరల్ ఫీవర్ వల్ల. బట్ ఈరోజు ఓకే, బాగానే ఉంది, కొంచెం బెటరే. ట్రేడ్ చేద్దాం అనుకున్నా, బట్ మార్కెట్ కండిషన్ అయితే సైడ్ వేస్ అనిపించింది. సో మార్కెట్ డే అయిపోయాక సైడ్ వేస్ అనేది ఎలాగో తెలుస్తుంది, బట్ మధ్యలో ఎక్కువ మూవ్స్ రావని మార్నింగ్ ఎలా డిసైడ్ అవ్వచ్చు అనేది చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ బికాస్ మన మార్కెట్ చాలా డేస్ సైడ్ వేస్ ఉంటుంది. ఈ మధ్యన ర్యాలీ అవ్వడం, సడన్ గా ఫాలో అవడం ఇవన్నీ ఎక్కువైనాయి, కానీ యూజువల్ గా అయితే ఆ, ఎక్కువ సైడ్ వేస్ ఉంటుంది. అది ఇలా 100-200 పాయింట్స్ రేంజ్ అవ్వచ్చు, 400 పాయింట్స్ రేంజ్ అవ్వచ్చు, కానీ ఆ, ఒక రేంజ్ లోనే ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎలా, అఫ్ కోర్స్ రేంజ్ ఎక్కువ అయితే నో ప్రాబ్లం, హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఈరోజు మరీ షార్ట్ రేంజ్. ఫస్ట్ రీజన్, సో ఆప్షన్ చైన్ అంటే ఒక్కొక్క బ్రోకర్ది యూజర్ ఇంటర్ఫేస్ డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందరికీ అర్థం కాకపోవచ్చు. సో ఇది ఒఫిషియల్ వెబ్సైట్ కాబట్టి ఎన్ఎస్సి వాళ్ళది తీసుకున్నాను. ఇది కాల్ సైడ్ ఐవి ఉంటుంది, పుట్ సైడ్ ఐవి ఉంటుంది ఆప్షన్ చైన్లో. సో ఐవీలో ఈ జనరల్గా ఆన్ రఫ్గా 51,300 తీసుకుంటున్నాను. 11.44 ఉంది ఐవి. పుట్ సైడ్ 10.81 ఉంది, అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఐవి అనేది ఎందుకు చూస్తామంటే ఇంప్లైడ్ వాలిటైలిటీ అంటాం. సో యాజ్ ద నేమ్ సేస్, ఎంత వాలటైల్ ఉండొచ్చు అనేది చెప్తుంది. ఐవి బట్టి మీరు 2 ఫ్యాక్టర్స్ డిసైడ్ అవ్వచ్చు. ఒకటి, ఐవి బోత్ సైడ్ సేమ్ ఉంది అండ్ లో ఉంది. 10-11 అనేది చాలా తక్కువ. సో ఇలా ఉన్నప్పుడు పెద్దగా మూవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అఫ్కోర్స్ సడన్ గా న్యూస్ వచ్చినా లేదా వేరే వేరే ఫ్యాక్టర్స్ వల్ల మూవ్స్ రావచ్చు. నేను అనేది మార్నింగ్ మన వ్యూ. ఇప్పుడు మార్నింగ్ నేను మార్కెట్ ఓపెన్ అవ్వగానే నా వ్యూ నేను ఎలా ఫిక్స్ అవ్వచ్చు అని చెప్తున్నాను. ఓకే. సో ఈ చూసే నాకు పెద్దగా మూవ్ ఉండదు ఈ రోజు అనిపించింది. ఇది ఒక ఫ్యాక్టర్. సో ఐవి వల్ల ఇంకో యూజ్ కూడా ఉంది, అది ఇప్పుడే చెప్పేస్తాను మళ్ళీ సపరేట్ ఎందుకు. ఐవి ఇప్పుడు కాల్ సైడ్ 11 ఉంది, 11.44 ఉంది. పుట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 15 ఉంది అనుకుందాం. సో 4 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది కదా. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, చూసుకోవడం వల్ల 1 or 2 పాయింట్స్కి పర్లేదు, ఇలాగా 4-5 పాయింట్స్ ఎక్కువ ఉందనుకో ఒక 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 సైడ్, పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ, మనం అటువైపు ట్రేడ్ తీసుకోవాలంటే చూడాలి. ఐ డోంట్ మీన్ పుట్ సైడ్ ఎక్కువ ఉందనుకో, ఐవి చాలా ఎక్కువ ఉందనుకో కాల్ సైడ్ కన్నా. ఐ డోంట్ మీన్ మనం మార్నింగ్ పుట్ కొనుక్కొని ఉంటే చాలా ప్రాఫిట్ వచ్చేస్తుంది, అసలు కాల్ సైడ్ మూవ్ వెళ్ళదు అని కాదు. కాల్ సైడ్ వెళ్ళొచ్చు మార్కెట్, బట్ నేను చెప్పేది ఐవి ఎక్కువ ఉన్న సైడ్ ఆప్షన్ ప్రీమియం అనేది ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్ బై చేస్తాం, దేనికి బై చేస్తాం? మనం ఒక 100 రూపీస్ కొన్నది 120కి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, లేదా 150కి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది కదా. మార్కెట్ వెళ్ళిపోతున్నా సరే మన ప్రీమియం మూవ్ అవ్వలేదు అనుకో, యూజ్ ఏంటి? అదే ఐవి. సో కాల్ సైడ్ 11 ఉంది కదా, ఒక గ్రీన్ క్యాండిల్ 100 పాయింట్స్ క్యాండిల్ వస్తే ఐవి 11 ఉండడం వల్ల ఒక రేంజ్ లో మూవ్ అవుతుంది ప్రీమియం. అదే ఐవి 15 ఉంది అనుకోండి, 100 పాయింట్స్ రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఫ్యూచర్ లో కానీ స్పాట్ లో కానీ, మనకి ప్రీమియం చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. సో ఐ హోప్ ఈ 2 లైన్స్ లో మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటా, ఐవి వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటనేది. సో మళ్ళీ క్లియర్ గా చెప్తాను, ఐవి ఎక్కువ ఉన్న సైడే మార్కెట్ వెళ్తుంది అని కాదు. వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, అది డిఫరెంట్ థింగ్. బట్ మార్కెట్ ఫుల్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చినా సరే, చిన్న రీట్రేస్మెంట్ అంటే చిన్న రెడ్ క్యాండిల్ నేను క్యాచ్ చేసినా సరే, నాకు ఫాస్ట్ గా వస్తుంది ప్రాఫిట్. కాల్ సైడ్ స్లోగా వస్తుంది. అది ఓకే, మెయిన్ డిఫరెన్స్. రెండు సేమ్ ఉన్నాయి అండ్ రెండు లో ఉంది కాబట్టి మేబీ సైడ్ వేస్ ఉండొచ్చు అని అనుకున్నాం మార్నింగ్. అంటే మరీ అంత సైడ్ వేస్ అని అయితే అనుకోలేదు. ఓకే. నెక్స్ట్, అదొక ఫ్యాక్టర్. నెక్స్ట్ వాల్యూమ్స్ 940. ఓకే. యా, ఇక్కడ వాల్యూమ్ చూడండి. 940, 24K, 955, 18,000, 10,500, 29,000. తర్వాత అయితే మొత్తానికి తగ్గుతుంది, జస్ట్ లాస్ట్ లో వాల్యూమ్ వచ్చింది. సో వాల్యూమ్ బ్యాంక్ నిఫ్టీ 5 minutes లేదా 3 minutes ఫ్యూచర్ చార్ట్ లో, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ లో వాల్యూమ్స్ పెట్టుకోవచ్చు, స్పాట్ చార్ట్ లో రాదు, ఇండికేటర్ పెట్టుకోవచ్చు. సో అట్లీస్ట్ 50K అబవ్ ఉంటే, అది ఎవ్రీ క్యాండిల్ 50K అబవ్ వస్తుందని లేదు, బట్
అట్లీస్ట్ మధ్య మధ్యలో ఒక 50K క్యాండిల్స్ వస్తుంటేనే మార్కెట్ బాగుంది అని. ఇంత లో వాల్యూమ్ ఉంటే అది వేస్ట్. అంటే మనం కొన్నా సరే ఇక్కడ కాల్ కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, గ్రీన్ క్యాండిల్స్ వచ్చే మధ్యలో దానివల్ల అడ్వాంటేజ్ ఏమన్నా ఏమి లేదు, ఇక్కడే ఉంది మార్కెట్, ప్రాఫిట్ రాదు. వచ్చినా మనం బుక్ చేయలేదు తెలియదు, ఎందుకంటే సరే వెళ్తానేమో అని కాల్ తీసుకుంటాం. ఇదే రేంజ్ లో ఉంటుంది మన ప్రాఫిట్ పిఎన్ఎల్ 1000+, -1000 అలా అవుతా ఉంటుంది. అది అలా ఇంకా ప్రీమియం డికే అవుద్ది. సో మార్కెట్ ఎక్కడ ఉన్నా సరే మనం ఒక 100 రూపీస్ ప్రీమియం దగ్గర కొంటే ఒక 90కో 85కో వెళ్ళిపోతుంది ఈ టైం ఫ్రేమ్ లోనే. సో ఇట్స్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. అలాగని చెప్పి ఇక్కడ 80 రూపీస్ ప్రీమియం దగ్గర కొని 100 రూపీస్ కమ్మి అలా చేద్దాం అనుకున్నా ఇంత షార్ట్ రేంజ్ లో కష్టం. స్కాల్పింగ్ ఈజ్ గుడ్, బట్ ఇంత షార్ట్ రేంజ్ కష్టం. అట్లీస్ట్ ఒక 300 to 400 రేంజ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఆర్ఎస్ఐ మీరు అది పాపులర్ ఇండికేటరే, చాలా మంది యూస్ చేస్తుంటారు. ఆర్ఎస్ఐ కూడా చూసుకుని ట్రేడ్ చేసుకోవచ్చు, సైడ్ వేసా ఉందా ఎలా ఉందా ఏంటి అని. ఓకే, సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇంకేమైనా యూస్ చేసానా? యా. అండ్ కొన్ని ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చినా పుట్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు అంటే, ఇది వచ్చాక మనం పుట్ సైడ్ వెళ్ళొచ్చు, బట్ చెప్పాగా ఐవి సైడ్ వేస్ ఉంటుంది అనిపించింది ఐవి చూసి ఆప్షన్ చైన్లో. అండ్ ఇది సిపిఆర్ అబౌవ్ ఉంది. అండ్ ఇది నేను మార్క్ చేసుకున్న లెవెల్, సపోర్ట్ లెవెల్, ఇది నేను మార్క్ చేసుకున్నా పర్సనల్గా. సో దీని అబౌవ్ ఉన్నంత వరకు దీనికి సపోర్ట్ జస్ట్ దీని అబౌవ్ తీసుకుంది. బ్రేక్ చేస్తుంటే పుట్ సైడ్ వెళ్ళేవాడినేమో రిస్క్ చిన్న క్వాంటిటీతో, బట్ యా బ్రేక్ చేయలేదు. లాస్ట్లో కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కదా. సో ఈ సిపిఆర్ ఇవన్నీ వేరే ఇండికేటర్స్, చెప్పమంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటే చెప్తాను. బట్ అన్నట్లుగా నేను మీకు బాగా యూజ్ అయ్యి మనం డ్రా చేసుకున్న లైన్స్ చూసారు కదా. ఇది నేను డ్రా చేసుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్. అది ఎలా డ్రా చేసుకోవాలి నేను ప్రీవియస్గా వీడియోస్లో చెప్తాను. సో ఇవి చాలా యూజ్ అవుతాయి ఇలాంటి కేసెస్లో. యా, సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.